అక్షరాలతో వెలిగించిన జ్ఞానజ్యోతి. తొలి మహిళా గురువు సావిత్రిబాయి పూలే 194వ జయంతి నేడు. నిమ్న వర్గాల అభివృద్ధి కోసం కృషి చేసిన వ్యక్తి. కులమత భేదాలకు అతీతంగా సమాజాన్ని ప్రేమించిన ప్రేమ స్వరూపిణి. పీడిత ప్రజల కోసం, ముఖ్యంగా స్త్రీల అభివృద్ధి కోసం కృషి చేసిన వ్యక్తి. ఇందిరాగాంధీ ప్రధానమంత్రి అయ్యిందన్నా, ద్రౌపది ముర్ము రాష్ట్రపతిగా ఎదిగిందన్నా, అన్ని రంగాల్లో స్త్రీలు రాణిస్తున్నారన్నా దానికి కారణం సావిత్రిబాయి పూలే గారే. రచయితగా, సంఘ సంస్కర్తగా పోరాటం చేసిన తొలితరం మహిళా ఉద్యమకారిణి. అణచివేయబడ్డ అతివలకు ఆనాడు సాంప్రదాయాన్ని సంఖ్యలను తెంచేసి చదువులు నేర్పింది సావిత్రిబాయి పూలే. అన్యాయాన్ని ప్రశ్నించాలి, అణచివేతను సవాలు చేయాలి, హక్కుల కోసం నిర్భయంగా పోరాడాలని నినదించింది. ఆడపిల్ల చదువు కోసం నిరంతరం పాటుపడిన మహిళా చైతన్యమూర్తి ఆమె. అణగారిన మహిళలకు అక్షరాలు నూరుపోసి అవమానాలను భరించి అజ్ఞానాన్ని తొలగించింది. వితంతువులు వంచనకు గురైన వేళ ఆదరించి చేరదీసి ఆశ్రమాలు నెలకొల్పింది. సత్యశోధక్ సమాజాన్ని నెలకొల్పిన చదువులమ్మ ఆమె. బాల్య వివాహాలు, సతీ సహగమనం తగవంటూ వితంతువులకు పునర్వివాహాలు జరిపించింది. సరస్వతి దేవి చదువులు నేర్పిన చరితేడుంది. చదువు నేర్పిన చరిత్ర నీకున్నది సత్యమిది. ప్రతిబడిలో నీ ప్రతిమతో పరిచయం కావాలి. తొలి మహిళా గురువన్నది కలకాలం నిలవాలి.